అంతర్జాతీయ సరిహద్దుల్లో పాకిస్తాన్ మరోసారి తన నైజాన్ని చాటుకుంది. దక్షిణాసియాలో శాంతిని సమాధి చేస్తూ పొరుగు దేశమైన ఆఫ్ఘనిస్తాన్పై విచక్షణారహితంగా విరుచుకుపడింది. శాంతి కబుర్లు చెబుతూనే అర్ధరాత్రి వేళ యుద్ధ విమానాలతో చొరబడి అమాయక పౌరుల ప్రాణాలను పాకిస్తాన్ బలితీసుకుంది. ఒకవైపు ఐక్యరాజ్యసమితి వేదికగా తాము ఉగ్రవాద బాధితులమంటూ మొసలి కన్నీరు కారుస్తుంది. మరుసటి రోజే పొరుగు దేశాలపై బాంబుల వర్షం కురిపించడం ఒక్క పాకిస్తాన్కే చెల్లింది. అసలు అఫ్ఘాన్ గగనతలాన్ని ఉల్లంఘించి పాక్ చేసిన ఈ దాడుల వెనుక ఉన్న కుట్రేంటి? అమాయక పిల్లలను మహిళలను పొట్టన పెట్టుకున్న పాక్ సైన్యం చేస్తున్న కాకి కథలేంటి? దశాబ్దాలుగా ఉగ్రవాదానికి యూనివర్సిటీగా మారిన పాకిస్తాన్ ఇప్పుడు తానే తవ్విన గోతిలో తానే ఎలా పడబోతోంది? వాచ్ స్టోరీ. ఉగ్రదేశం పాకిస్తాన్ మరోసారి బరితెగించింది. దక్షిణాసియా ప్రాంతంలో ప్రశాంతత లేకుండా చేస్తోంది. నిరంతరం ఉద్రిక్తతలను పెంచడానికి ఇస్లామాబాద్ కుట్రలను ఆపడంలేదు. తాజాగా పొరుగు దేశమైన ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ సైన్యం మరోసారి విచక్షణారహితంగా వైమానిక దాడులకు తెగబడింది. కొన్ని వారాల్లో జరిగిన అత్యంత ఘోరమైన హింసాత్మక ఘటనగా ఇది నిలిచింది. ఆఫ్ఘనిస్తాన్ గగనతల నిబంధనలు ఉల్లంఘించిన పాక్ యుద్ధ విమానాలు చొచ్చుకు వెళ్లాయి. ఆఫ్ఘన్లోని భూభాగాలపై బాంబుల వర్షం కురిపించాయి. అక్కడి క్షేత్రస్థాయి దృశ్యాలు అత్యంత దారుణంగా కలిచివేసేలా ఉన్నాయి. పాక్ దాడుల ధాటికి ఇళ్లు పూర్తిగా ధ్వంసమై శిథిలావస్థకు చేరాయి. రాత్రివేళ జరిగిన ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన తమ వారిని ఖననం చేయడానికి స్థానిక ఆఫ్ఘాన్ పౌరులు గుంతలు తవ్వుతున్న దృశ్యాలు అక్కడి బీభత్సానికి అద్దం పడుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ ఆగ్నేయ ప్రావిన్స్ అయిన ఖోస్తతో పాటు కునార్, పక్తికా ప్రాంతాలపై పాకిస్తాన్ విరుచుకుపడింది. ఆఫ్ఘాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ పాక్ దాడులపై స్పందించాడు. ఈ దాడుల్లో కనీసం 11 మంది పిల్లలు, ఒక మహిళ, ఒక వృద్ధుడు సహా పలువురు అమాయకులు ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. ముఖ్యంగా అమాయకులే లక్ష్యంగా పాక్ దాడులు చేసినట్లు ముజాహిద్ ఆరోపించాడు. అసలు పాకిస్తాన్ ఉన్నట్టుండి ఎందుకు ఈ దాడులకు ఒడిగట్టింది? ఇటీవల పాకిస్తాన్లో జరిగిన ఉగ్రదాడులకు ప్రతీకారంగానే ఈ చర్యలు తీసుకున్నట్లు ఇస్లామాబాద్ సమర్థించుకుంటోంది. అయితే ఉగ్రవాదుల మాట దేవుడెరుగు. సామాన్య ఆఫ్ఘాన్ పౌరులను పాకిస్తాన్ ఎందుకు పొట్టనబెట్టుకుంది అన్నదే ఇక్కడ అసలు ప్రశ్న. చిత్రమేమిటంటే కేవలం 2 రోజుల క్రితమే ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్ శాశ్వత ప్రతినిధి తామే ఉగ్ర బాధితులమంటూ నీతులు పలికాడు. ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆఫ్ఘనిస్తాన్ పాలకులు తాలిబన్లకు పిలుపునిచ్చారు. ఉగ్రవాద నిర్మూలనలో పాక్ చేస్తున్న కృషి గురించి, బాధ్యతాయుతంగా వ్యవహరించడం గురించి ఉపన్యాసాలు దంచుకొట్టారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లోకి పాకిస్తాన్ చొరబడి అమాయక పౌరుల ప్రాణాలను బలి తీసుకుంది. ఇదే ఇస్లామాబాద్ అసలు నైజం. ఒకరోజు బాధితుడిగా నటిస్తూ సానుభూతిని పొందుతుంది. మరుసటి రోజే దురాక్రమణదారుడిగా మారి పొరుగు దేశాలపై విరుచుకుపడుతుంది. సరిహద్దు ప్రాంతాల్లోని సురక్షిత ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని అత్యంత ఖచ్చితత్వంతో పాక్ దాడులు చేస్తుంది. దాడులు జరిగిన ప్రాంతాలను ఉగ్ర కేంద్రాల్ని పాక్ సమాచార శాఖ మంత్రి అతావుల్లా తారర్ చెప్పడం విడ్డూరం. కానీ ఈ దాడుల్లో మరణించిన అమాయక పౌరుల గురించి మాత్రం అతడు నోరు మెదపలేదు. అసలు ఇక్కడే ఒక విచిత్రం ఉంది. ఆఫ్ఘాన్లో ఉగ్రవాద స్థావరాలపై అత్యంత ఖచ్చితత్వంతో దాడులు చేశామంటూ పాకిస్తాన్ గొప్పలు చెప్పుకుంటోంది. దశాబ్దాలుగా ఉగ్రవాదానికి సురక్షిత స్వర్గధామంగా పాకిస్తాన్ విరాజిల్లుతోంది. తమ దేశంలోని ఉగ్ర స్థావరాల గురించి మాత్రం మాట్లాడలేదు. అంతర్జాతీయ ఉగ్రవాదులుగా ప్రకటించబడిన టెర్రరిస్టులు ఏళ్ల తరబడి పాక్లో స్వేచ్ఛగా ఆశ్రయం పొందుతున్నారు. పాకిస్తాన్ నుంచే టెర్రరిస్టులు తమ కార్యకలాపాలను సాగిస్తున్నారు. ఇక్కడో చిన్న ప్రశ్న, మరి పాకిస్తాన్ తన సొంత గడ్డపై పెరుగుతున్న ఉగ్రవాదులపై ఎప్పుడు చర్యలు తీసుకుంటుంది? భద్రతా స్థిరత్వం గురించి ప్రపంచ దేశాలకు నీతులు చెప్పడానికి ఎంతో ఆరాటపడుతోంది ఇస్లామాబాద్. అవన్నీ మానేసి ముందు సొంత దేశంలో దాక్కున్న ఉగ్రవాదులను, ఉగ్ర వ్యవస్థను పాకిస్తాన్ ఎందుకు నిర్మూలించలేదు? నిజానికి ఉగ్రవాదానికి పాకిస్తాన్ యూనివర్సిటీగా మారింది. తమకు అనుకూలంగా ఉన్న ఉగ్రవాదులను ప్రోత్సహిస్తోంది. వారికి స్వయంగా ఆయుధాలు, నిధులిచ్చి అండగా నిలుస్తోంది. దశాబ్దాలుగా ఈ ఉగ్రవాదాన్నే ఆయుధంగా చేసుకుని పాకిస్తాన్ తన విదేశాంగ విధానాన్ని సాగిస్తోంది. ఉగ్రవాదం పెంపకందారు దేశం పాకిస్తాన్ ఇప్పుడు ఉగ్రవాద బాధిత దేశమా? ఒక్కసారి గతాన్ని పరిశీలిస్తే దశాబ్దాల పాటు తాలిబన్లకు అన్ని విధాలా అండగా నిలిచింది పాకిస్తాన్. అమెరికా వారిని వెంటాడి వేటాడుతున్న సమయంలో తాలిబన్లను కాపాడటానికి రాత్రింబవళ్లు శ్రమించింది ఇదే పాకిస్తాన్ కాదా? తాలిబన్లు మనుగడ సాగించి చివరకు ఆఫ్ఘనిస్తాన్లో మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకోవడానికి అవసరమైన సురక్షిత స్థావరాలను, శిక్షణను, వ్యూహాత్మక సమయాన్ని అందించింది పాకిస్తాన్ కాదా? మరి ఇప్పుడెందుకు గగ్గోలు పెడుతోంది? తాలిబన్లు తమకు లొంగి ఉండే బంటులా వ్యవహరించడానికి నిరాకరిస్తున్నారనేనా పాకిస్తాన్ తన అక్కసును వెళ్లగక్కుతోంది? వాస్తవం ఏంటంటే ఆఫ్ఘన్ తాలిబన్లు క్రమంగా ఇస్లామాబాద్కు దూరంగా జరుగుతున్నారు. పాకిస్తాన్లో తెహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ దాడులను తీవ్రతరం చేసింది.
పాకిస్తాన్ సైన్యానికి టీటీపీ సవాల్ విసురుతోంది. అయితే ఈ ఉగ్రవాద సంస్థ దాడులను అడ్డుకోవడంలో పాకిస్తాన్ సైన్యం విఫలమైంది. టీటీపీకి తాలిబాన్లు అండగా నిలుస్తున్నారంటూ పదే పదే విమర్శలు చేస్తోంది. అక్కడితో ఆగడం లేదు. తాలిబాన్లకు టీటీపీకి భారత్ అండగా నిలుస్తోందంటూ ఆధారాలు లేని ఆరోపణలను పాక్ గుప్పిస్తోంది. ఇస్లామాబాద్ చేస్తున్న ఆరోపణలను అటు ఆఫ్ఘనిస్తాన్, ఇటు భారత్ పదే పదే తోసిపుచ్చింది. ఇరు దేశాల మధ్య ఉన్న డ్యూరాన్ లైన్ను అధికారిక అంతర్జాతీయ సరిహద్దుగా గుర్తించడానికి ఆఫ్ఘనిస్తాన్ నిరాకరించింది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు ఇదే ప్రధాన కారణమైంది. పాకిస్తాన్ తన దౌత్య వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి, దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను సరిదిద్దుకోవడానికి బదులుగా పొరుగు దేశంపై సరిహద్దు దాటి వైమానిక దాడులకు తెగబడుతోంది. తామేదో ప్రాంతీయ స్థిరత్వాన్ని కాపాడుతున్నట్లు ఫోజులు కొడుతోంది. కానీ ఇవన్నీ దాటవేసి అసలు విషయానికొస్తే పాకిస్తాన్ జరిపిన ఈ ఘోరమైన దాడుల్లో ప్రాణాలు కోల్పోయింది ఉగ్రవాదులు కాదు, కేవలం అమాయక పౌరులు మాత్రమే. పాక్ దాడుల్లో బలైన వారంతా సామాన్య కుటుంబాలకు చెందినవారు. ఏ రకమైన సాయుధ ముఠాలతోనూ వారికి ఎలాంటి సంబంధం లేదు. అసలు పాకిస్తాన్ నడుపుతున్న ఈ ద్వేషపూరిత రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని అమాయక ప్రజలు వారు. ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఇదే ఏడాది ఆరంభంలో కూడా కాబూల్, కాందహార్ సమీపంలోని ప్రాంతాలే లక్ష్యంగా ఆఫ్ఘనిస్తాన్ వ్యాప్తంగా పాకిస్తాన్ భీకరమైన రీతిలో వైమానిక దాడులకు తెగబడింది. ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం ఆ దాడుల్లో 372 మంది ఆఫ్ఘన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో 397 మంది గాయపడ్డారు. ఈ ఏడాది కేవలం మొదటి 3 నెలల్లోనే, అది కూడా పవిత్ర రంజాన్ మాసంలోనే దారుణమైన ఊచకోతకు పాకిస్తాన్ ఒడిగట్టింది. మరిన్ని సైనిక దాడులు జరిగే అవకాశం ఉందంటూ పాకిస్తాన్ హెచ్చరిస్తోంది. పదే పదే పొరుగు దేశాల సరిహద్దులను, గగనతల సార్వభౌమాధికారాన్ని పాక్ ఉల్లంఘిస్తోంది. అమాయక పౌరులను పొట్టునబెట్టుకుంటుంది. సరిహద్దు వెంబడి అస్త్రతను ఎగుమతి చేసే ఏ దేశమైనా సరే ఎంతమాత్రం శాంతి కాముక దేశంగా అనిపించుకోలేదు. ఆ దేశ వైఖరి చూస్తుంటే శాంతిని రక్షించే దేశంలా కాకుండా వరుసగా ఉద్రిక్తతలను రేకెత్తించే ఒక సీరియల్ ఇన్స్టిగేటర్లా కనిపిస్తోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే పాకిస్తాన్ ఒకవైపు తానే స్వయంగా నిప్పు పెడుతూ, మరోవైపు తానే అగ్నిమాపక సిబ్బందిలా నటిస్తూ ప్రపంచాన్ని మోసం చేస్తోంది. పాకిస్తాన్ ద్వంద్వ నీతి ఇక్కడితోనే ఆగడం లేదు. అంతర్జాతీయ సమాజం ముందు ఆర్థిక సాయం కోసం జోలెపడుతున్నప్పుడల్లా తాము ఉగ్రవాద బాధితులమంటూ మొసలి కన్నీరు కారుస్తోంది. ప్రపంచ బ్యాంక్, IMF నుంచి బెయిలౌట్ ప్యాకేజీలు పొందడానికి ఉగ్రవాదాన్ని ఒక శాఖగా పాక్ వాడుకుంటోంది. క్షేత్రస్థాయిలో మాత్రం అదే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది. ఒకవైపు సొంత దేశంలో ద్రవ్యోల్బణం, పేదరికం, ఆకలి కేకలతో ప్రజలు అలమటిస్తున్నారు. వాటన్నిటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇస్లామాబాద్ పాలకులు సరిహద్దు ఉద్రిక్తతలను తెరపైకి తెస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్తో కావాలనే వైరాన్ని పెంచుకుంటూ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. తమ అస్థిరతను కప్పిపుచ్చుకోవడానికి పొరుగు దేశాల సార్వభౌమత్వాన్ని పణంగా పెడుతున్నారు. అణ్వాయుధాలు కలిగిన ఒక బాధ్యతారహిత దేశం ప్రాంతీయ శాంతికి ఎంతటి ప్రమాదకరంగా మారుతుందో చెప్పడానికి పాకిస్తాన్ ప్రస్తుత వైఖరి ప్రత్యక్ష ఉదాహరణ. నిన్న భారత్పై, నేడు ఆఫ్ఘనిస్తాన్పై ఇలా నిరంతరం సరిహద్దు పాక్ ఘర్షణలకు దిగుతోంది. దక్షిణాసియా మొత్తాన్ని ఒక అగ్నిగుండంగా మార్చాలని చూస్తోంది. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. తాము పెంచిన పామే ఇప్పుడు తమను కాటేస్తుందనే చేదు నిజాన్ని పాకిస్తాన్ పాలకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకప్పుడు తాము వ్యూహాత్మకంగా పెంచి పోషించిన ఉగ్రవాద ముఠాలే ఇప్పుడు ఇస్లామాబాద్ పీఠాన్ని వణికిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి వేదికగా పాక్ ప్రతినిధులు ఎన్ని కల్లబొల్లి మాటలు చెప్పినా అంతర్జాతీయ సమాజం ఇప్పుడు పాకిస్తాన్ను నమ్మే పరిస్థితిలో లేదు. ఆఫ్ఘనిస్తాన్లో చనిపోయిన ఆ 11 మంది అమాయక పిల్లల రక్తం, అక్కడ ధ్వంసమైన ఇళ్ల శిథిలాలు పాక్ కపట యుద్ధానికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఉగ్రవాదానికి కేంద్ర బిందువుగా మారిన పాకిస్తాన్ ఇకనైనా తన పంథాను మార్చుకోకపోతే అంతర్జాతీయంగా మరింత ఒంటరి కావడం ఖాయం. చరిత్ర సాక్షిగా ఏ దేశమైతే ఉగ్రవాదాన్ని విదేశాంగ విధానంగా వాడుకుందో ఆ దేశం చివరకు అదే ఉగ్రవాద కోరల్లో చిక్కుకొని సర్వనాశనమవుతోంది. పాకిస్తాన్కు కూడా ఇప్పుడు అదే గతి పట్టే రోజులు దగ్గర పడ్డాయి. ఇప్పటికైనా పొరుగు దేశాలపై దాడులు ఆపి తన సొంత గడ్డపై ఉన్న ఉగ్రవాద ఫ్యాక్టరీలను మూసివేయకపోతే పాకిస్తాన్ తాను తవ్వుకున్న గోతిలో తానే పడక తప్పదు.